అనుకున్న విధంగానే నా సోడా బండిని అయితే ఫ్రూట్ బండి కింద ఎక్స్పెండ్ చేయగలిగాను. ఒకే బండి మీద ఫ్రూట్స్, సోడాస్ కూడా అమ్ముతారనమాట. అది కూడా అనుకోకుండా 11 గంటలకు బయలుదేరి నేను నాకు దగ్గరలో ఉన్న అంటే 20 కిలోమీటర్ల దూరం ఉన్న బాటసింగారం ఫ్రూట్ మార్కెట్కి అయితే వెళ్ళి అక్కడ మార్కెట్ మొత్తం తిరిగాను. మార్కెట్ మొత్తం తిరిగి దానిమ్మకాయలు, యాపిల్స్ కాయలు, మామిడి పళ్ళు, జామ పళ్ళు అన్నీ తిరిగి 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 చూడగా నాకెందుకు ఈ ఆరెంజ్ పళ్ళు ఇంట్రెస్టింగ్గా కనిపించాయి. అందుకే 3 ట్రైలు పట్టుకొచ్చా. ఒక్కో ట్రై వచ్చేసి నాకు 400 పడింది. అంటే ఛార్జీలు కూడా కలుపుకొని, అంటే నా ట్రావెలింగ్ ఛార్జెస్ అవి తీసుకొచ్చిన ఛార్జెస్ కూడా కలుపుకొని నాకు 400 పడింది. ఒక్కొక్క దాంట్లో వచ్చేసి ఒక 200, 250 పీసెస్ వరకు ఉన్నాయి. అంటే ఈచ్ వన్ నాకు వచ్చేసి 2 రూపీస్ పడింది ఒక్కొక్కటి. మంచి మార్జిన్లో దొరికింది, కానీ అవి ఎలా అమ్మాలో తెలియట్లేదు. అంటే ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ప్రాఫిట్స్ ఏం పెద్దగా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒకవేళ మీ దగ్గరలో అంటే వనస్థలిపురం కరెంట్ ఆఫీస్ దగ్గరలో ఉంటే ఒకసారి నా సోడా బండిని విజిట్ చేయండి. సోడా తాగండి, కాయలు కొనండి. మంచిగా అనిపిస్తే మళ్ళీ రండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి.